పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మన పిరమిడ్ మాస్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ డైరెక్టర్గా, ఒక స్పోక్స్ పర్సన్గా మీతో కొన్ని విషయాలు మాట్లాడడం కోసం నేను మీ ముందుకు వచ్చాను. మన మిత్రులు అడిగినటువంటి ప్రశ్నలకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగించాలనే నిమిత్తంతో అక్టోబర్ 16వ తారీఖు మన పిఎంసి ఆఫీసులో సీనియర్ మోస్ట్ మాస్టర్స్, పిఎంసి డైరెక్టర్స్, ట్రస్టీస్, అలాగే వైజాగ్ నుంచి రెడ్డి నాయుడు గారు, గాంధీ గారు, అలాగే బెంగళూరు నుంచి బుద్ధ సిఇఓ ఫౌండర్ పిసిఎస్ గారు, హైదరాబాద్ కడతాల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, ఫౌండర్ ట్రస్టీ శ్రీ శ్రీరామ్ గోపాల్ గారు, మరి ఆ రోజు మన మిత్రులు వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారు, జనగాం రాజేంద్ర గారు, నల్గొండ శివ గారు, ఇలా చాలామంది సమక్షంలో దాదాపు వారు అడిగిన ప్రశ్నలు 22 ప్రశ్నలకు సమాధానంగా అన్ని ప్రశ్నలకు ఆ రోజు సమాధానం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎందుకు నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నా అంటే, అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు అనే ప్రశ్నకు సమాధానంగా ఆ ప్రశ్నలకు ఆ రోజే మనం సమాధానం ఇచ్చాము. అందరూ మనవాళ్లే కాబట్టి ఈ విషయాల్ని మనం బయటికి ఎందుకు అవసరం ఏముంది అనే ఉద్దేశంతో మనము ఇవన్నీ కూడా వీడియోల్లో ప్రసారం చేయలేదు. మరి ఈరోజు ఒకే విషయాన్ని పదే పదే ప్రస్తావించడం ద్వారా దేనికి మనం ఎలా ఖర్చు పెట్టామనే విషయాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా మనం వీడియో రూపంలో మనం పంపించాము. మనందరి యొక్క లక్ష్యం ఒకటే, పిఎంసి యొక్క అభివృద్ధి. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఆలోచించేది, పత్రిజీ ఏదైతే లక్ష్యం ఉందో, ప్రపంచం అంతా ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు కావాలని, ఆ లక్ష్యంలో భాగంగా మనం అందరం కలిసి పనిచేద్దాం. మన లక్ష్యం ఒకటే, ప్రతిక్షణం సత్యదర్శనం. పిఎంసి ఏ లక్ష్యం కోసం అయితే ఉందో ఆ లక్ష్యం కోసం మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ అభివృద్ధి కోసం పనిచేద్దామని ఆశిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్.